హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. T20 వరల్డ్ కప్ విజయంలో ముఖ్య పాత్ర ఎవరిది? కెప్టెన్ సూర్యకుమార్దా, బుమ్రాదా, సంజు శాంసన్దా, మరొకరిదా? కాదు. అందరికంటే ముఖ్య భూమిక నిర్వహించింది ఎవరంటే మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. ఈ విషయం చెప్పడంలో నాకు ఎలాంటి సంకోచం లేదు. మీరు అనొచ్చు, నువ్వు గౌతమ్ గంభీర్ ద్వేషివి, వ్యతిరేకివి కదా అని చెప్పి. నేను అలాంటిది ఏమి ఉండదండి. నాకు ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. అదే తప్ప గౌతమ్ గంభీర్ మీద నాకు ప్రత్యేకమైన దురభిమానం ఏమీ లేదు. ఒకటేంటంటే అతను మరీ ఎక్కువ ప్రయోగాలు చేస్తాడు. కొంతమంది ప్లేయర్స్, శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళని, కొంతమందిని సర్ఫరాజ్ ఖాన్ని పక్కన పెడతాడు. వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడు. కుల్దీప్ యాదవ్ను సరిగ్గా హ్యాండిల్ చేయడు, పర్టికులర్లీ ఇన్ టెస్ట్ మ్యాచెస్. అది నాకున్న చిన్న చిన్న ఇబ్బందులు. అది కాక హీ వాంట్స్ టు బీ హై ప్రొఫైల్ కోచ్లు ఎప్పుడు కూడా కర్స్టన్ లాగానో, తర్వాత అంతకుముందు జాన్ రైట్ లాగానో లో ప్రొఫైల్లో ఉండాలి. వాళ్ళు అసలు మన పిక్చర్లో కనపడకూడదు. వాళ్ళు టీం ద్వారా ఇప్పించే పర్ఫార్మెన్స్ కనిపించాలి. కానీ హీఈస్ అన్ హై ప్రొఫైల్ కోచెస్ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే వాళ్ళు తమ నిర్ణయాల్ని ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అది తప్ప నాకు గౌతమ్ గంభీర్ మీద ఎలాంటి దురభిప్రాయం కానీ, అతని మీద నాకు ఎలాంటి ద్వేషం కానీ లేనే లేదు. అండ్ హీఈస్ అ గ్రేట్ లవర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అండ్ ఇండియా. దేశం కోసం ప్రాణం పెట్టే మనస్తత్వం ఉన్నవాడు. ఎలాగైనా సరే మన దేశానికి ఖ్యాతి తీసుకురావాలి, మన క్రికెట్ని చాలా హైగా నిలబెట్టాలని పూనుకున్నవాడు. సో అతని ఉద్దేశాల విషయంలో ఎవ్వరికీ సందేహం లేదు. ఈజ్ వెరీ వెరీ సిన్సియర్ అండ్ ఆనెస్ట్ కోచ్. దాంట్లో ఎవ్వరికి సందేహం లేదు. అండ్ ఈ విక్టరీలో ఖచ్చితంగా అతని పాత్ర, అతను ఒక్కడే కాదు, అఫ్కోర్స్ అతనితో పాటు బ్యాక్ రూమ్ బాయ్స్లో మిగతా మన కోచింగ్ స్టాఫ్, అది సితాంశు కోట కావచ్చు, ర్యాంటన్ డస్కటే, బౌలింగ్ కోచ్ మోర్నే మార్కర్, మన హైదరాబాద్ చెందిన ఫీల్డింగ్ కోచ్ దిలీప్, కొన్ని ఎక్స్ట్రాడినరీ క్యాచ్లు పట్టినారు మనవాడు. అన్నిటికీ అతని కారణమే కదా. సో వీళ్ళందరి రోల్ ఖచ్చితంగా ఉంది. సో దాన్ని ఎట్లా చేయడం, ఇంకా గౌతమ్ గంభీర్ ఏ రకమైన కృషి చేసి టీంని ఈ వరల్డ్ కప్ గెలిపించేలా చేశాడు, మనం ఎంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగాం అనేది నేను వీడియోలో మాట్లాడదలుచుకున్నాను. అలాగే మరి గౌతమ్ గంభీర్ ఇక్కడ టైటిల్ గెలిచాడు కదా, మరి టెస్ట్ కోచ్గా అతను కొనసాగాల వద్దనేది కూడా మనం చివరిలో దాని విషయం కూడా లుక్ వేద్దాం. టెస్ట్ కోచ్గా, వన్డే కోచ్గా ఇతనే ఉండాలా, లేకపోతే అక్కడేమైనా మార్పు ఉండాలా, ఈ ఫార్మాట్కి మాత్రం ఉండాలా అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గౌతమ్ గంభీర్ ఏడాదిన్నర క్రితం వచ్చాడు. వచ్చిన తర్వాత సమూలమైన మార్పులు చేశాడు టీమ్ యాటిట్యూడ్లో మార్పులు చేశాడు, ప్లేయర్స్ విషయంలో మార్పులు చేశాడు, టీంని ఒక కొత్త లుక్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నో డౌట్ రాహుల్ ద్రావిడ్ ఉన్నప్పుడు, రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో కూడా మనం 2024 వరల్డ్ కప్కి అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ని మనం అడాప్ట్ చేసాం. అది అప్పుడు కూడా చేసాం. కానీ అక్కడ ఇంకా మన టీంని పూర్తిగా ఈ ఫార్మాట్ తగినట్టుగా మనం రూపొందించుకోలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక వీడియో చేసినప్పుడు నెక్స్ట్ ఏంటి అని చెప్పి, మనం 2022 సెమీఫైనల్ ఇంగ్లాండ్ చేతులు చిత్తుగా ఓడిపోయినప్పుడు, అంటే నేను దాంట్లో నేను చెప్పింది ఏంటంటే లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఎక్కువ ఉండాలి, టీంలో ఆల్రౌండర్స్ ఉండాలి, బౌలర్స్ బ్యాటింగ్ చేయాలి, బ్యాట్స్మెన్ బౌలింగ్ చేయాలి, ఇలాంటివి చాలా ఫాస్ట్ బౌలర్స్ ఉండాలి. ఇవన్నీ కూడా నేను ఆ వీడియోలో చెప్పాను. సో అది అందరూ, నేను ఒక్కడే కాదు, ఎవరికైనా అదే ఉద్దేశం. కానీ దాన్ని ఎందుకనో ఆ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా గతంలో ఉన్న కోచ్లు కానీ వాటిని నెగ్లెక్ట్ చేశారు. అంటే వాళ్ళకి వీలు కూడా పడలేదు. ఎందుకంటే కొంతమంది సీనియర్స్ ఉన్నారు, అంటే వాళ్ళు ఉండడం వల్ల ఏదో అడ్డం అని కాదు, ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఇప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు అనుకున్నట్టుగా టీంని రూపొందించడానికి ఆ వీలు ఉండదు. మీరు లెఫ్ట్ హ్యాండర్స్ కావాలనుకుంటారు, కానీ వాళ్ళు రైట్ హ్యాండర్స్ కదా, విరాట్ అండ్ రోహిత్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఓపెనింగ్. సో రాహుల్ ఈజ్ ఆల్సో దేర్. సో రాహుల్ ఆడితే ఈ ఫార్మాట్లో. మరి మనకి లెఫ్ట్ హ్యాండర్స్ మనం అకామిడేట్ చేసే పరిస్థితి లేదు, బౌలింగ్ చేసే బ్యాటర్స్ని అకామిడేట్ చేసే పరిస్థితి లేదు. అప్పుడు ఆ ప్రాబ్లం ఉంది. గౌతమ్ గంభీర్కి ఏంటంటే ఒక క్లీన్ స్లేట్ దొరికింది. ఎప్పుడైతే 2024 వరల్డ్ కప్ తర్వాత ముగ్గురు సీనియర్స్, రోహిత్, విరాట్ అండ్ జడేజా రిటైర్ అయ్యారో, అతనికి ఒక క్లీన్ స్లేట్ దొరికింది. మనం టీంని ఫ్రెష్గా తయారు చేసుకునే అవకాశం వచ్చింది. ముందుగా అతని దృష్టి క్యాప్టెన్ మీద పెట్టాడు. అతను తీసుకొచ్చిన మార్పులు చెప్పాడు. నెంబర్ 1, క్యాప్టెన్ సూర్యకుమార్ యాదవ్ని చేశాడు. వై నాట్ హార్దిక్ పాండ్యా ఎందుకు చేయలేదు? రిషబ్ పంత్ని ఎందుకు చేయలేదు? రిషబ్ పంత్ అఫ్కోర్స్ ఈ ఫార్మాట్లో రెగ్యులర్గానే లేడు. హార్దిక్ పాండ్యాని కానీ రాహుల్ ఈ ఫార్మాట్కి వద్దనుకున్నారు. ఎప్పుడైతే గంభీర్ వచ్చాడో రాహుల్ ఈ ఫార్మాట్ నుంచి పూర్తిగా పక్కన పెట్టాడు. నేను కూడా పూర్తిగా దాన్ని ఏకీపిస్తాను. నేను ఆల్రెడీ ఖేల్ ఖతం అని చెప్పి నేను ఒక వీడియో కూడా చేశాను. ఈ ఫార్మాట్లో రాహుల్ కంటే కూడా మనకి బెటర్ ప్లేయర్స్ ఉన్నారని నా అభిప్రాయం.
శుభ్మన్ గిల్ కంటే బెటర్ ప్లేయర్స్ ఉన్నారు నా అభిప్రాయం. సో అతను చేసిన మార్పు ఏంటంటే హార్దిక్ పాండ్యా అంతకుముందు లీడ్ చేశాడు, ఐపీఎల్లో కూడా బ్రహ్మాండంగా ఆ టీంని ఒకసారి ఫైనల్ తీసుకెళ్ళి ఒకసారి టైటిల్ గెలిపించి పెట్టాడు. అయినా హార్దిక్ పాండ్యాని ఎందుకు వద్దనుకున్నాడంటే ఒకటేంటంటే అతను చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, కోచ్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటే క్లాష్ వస్తుంది, క్లాష్ ఆఫ్ ఈగోస్ వస్తుంది. రెండోది అంటే హార్దిక్ పాండ్యా బిహేవియర్, అతను ఇక్కడ కూడా చూస్తాం మనం కుల్దీప్ మీద వాళ్ళ మీద నోరు పారేసుకోవడం, అతను కాస్త తొందరగా ఇరిటేట్ అవుతాడు, ప్లేయర్స్తో అతను కూల్గా ఉండడు. వీళ్ళందరూ కూడా సూపర్ స్టార్స్, ఎవరికి వారే సూపర్ స్టార్, ప్రతి ఒక్కరు కూడా సూపర్ స్టారే. అలాంటి సూపర్ స్టార్స్ విషయంతో హ్యాండిల్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా మ్యాన్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. మ్యాన్ మేనేజ్మెంట్ విషయంలో మిగతా అన్ని విషయాలు హార్దిక్ పాండ్యా చాలా ఇంపార్టెంట్ మెంబర్. అండ్ మ్యాన్ మేనేజ్మెంట్ ఒకటి ప్రాబ్లం, ఇంకోటి అతని అవైలబిలిటీ కూడా ఎప్పుడు క్వశ్చన్ మార్క్ కదా. అందుకని హార్దిక్ పాండ్యాని కాకుండా లెట్ అస్ లుక్ బియాండ్ హార్దిక్ పాండ్యా అని చెప్పి గౌతమ్ గంభీర్ అనుకున్నాడు. అతనికి ఆ క్లారిటీ ఉంటుంది, అంటే ఏదో ఇప్పటికేదో ఇది చేద్దాము తర్వాత ఇంకోటి చూద్దామని కాకుండా ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుని వెళ్తారు. దాంట్లో ఏంటి సూర్యకుమార్ యాదవ్ని పిక్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ అతనికి మంచి రిలేషన్స్ ఉన్నాయి. కేకేఆర్లో అతని క్యాప్టెన్సీలో అతను వైస్ క్యాప్టెన్ చేశాడు. కేకేఆర్ వైస్ క్యాప్టెన్ అప్పట్లో చాలా కొత్త క్రికెటర్, అతనిలో ఉన్న స్పార్క్ను గుర్తించి వైస్ క్యాప్టెన్ చేశాడు. కేకేఆర్లో ఉన్నప్పుడు పెద్దగా అతను ఆడేది లేదు. ముంబైకి వచ్చిన తర్వాతే అతను ముంబై ఇండియన్స్కి వచ్చిన తర్వాత ఈ స్టార్టెడ్ ప్లేయింగ్ వెల్ ఇన్ ద సూర్యకుమార్ స్టైల్. అయినా కూడా అతని టాలెంట్ గురించి వైస్ క్యాప్టెన్ చేశాడు. వాళ్ళిద్దరి మధ్య ఆ మంచి బాండింగ్, ఆ కెమిస్ట్రీ ఉంది. సో అతన్ని ప్రిఫర్ చేశాడు. సో వాళ్ళిద్దరికి కోచ్కి మనకి మిగతా విరాట్కి గంభీర్కి, రోహిత్కి గంభీర్కి ఉన్నట్టుగా ఈ రిలేషన్ ప్రాబ్లం ఏమీ లేదు. అది నెంబర్ 1. సో అది అతని క్లారిటీ, అది మొదటి అతను తీసుకుని చేంజ్. తర్వాత టీం తయారీ విషయం కూడా, టీం తయారీ కూడా బ్రహ్మాండంగా చేశాడు. అతను అంతకుముందు కేకేఆర్ కానీ ముఖ్యంగా ఎల్ఎస్జీని కొత్త టీం తయారు చేసినప్పుడు బ్యూటిఫుల్ టీం తయారు చేశారు. వాళ్ళు అంత రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయలేకపోయారు, ఐ డూ అగ్రీ. బట్ చాలా మంచి టీంని, అంటే ఆ స్కిల్స్ ఉన్నాయి. గౌతమ్ గంభీర్ దగ్గర స్ట్రాటజీ బాగుంటుంది, టీం పిక్ చేయడంలో బ్రహ్మాండమైన క్లారిటీ ఉంటుంది. అంటే టీంకి కావాల్సిన టికింగ్ ఆల్ ద బాక్సెస్ అంటే మనం ప్రాపర్ ఆల్రౌండర్స్, ప్రాపర్ లెఫ్ట్ హ్యాండర్స్, ప్రాపర్ ఫాస్ట్ బౌలర్స్, ప్రాపర్ స్పిన్నర్స్, అన్ని రకాలు. అంటే T20 ఫార్మాట్కి కావాల్సిన లెగ్ స్పిన్నర్స్ రిక్వైర్మెంట్ అన్నీ. గతంలో మన ఇండియన్ టీంలో లెగ్ స్పిన్నర్ లేకుండా మనం వరల్డ్ కప్స్ ఆడేసేవాడు. ప్రతి టీంలో, ఈవెన్ చిన్న టీంలో కూడా ఒక రిస్ట్ స్పిన్నర్ని పెట్టుకుంటారు. అలాంటి పరిస్థితి ఉండేది మనకి. కానీ గంభీర్ ఏంటంటే ఇలాంటివన్నీ, అంటే ఈ రోల్ వీళ్ళు ఉండాల్సిందే అనే మొహమాటం లేదు. గంభీర్ దగ్గర ఉండే మంచి క్వాలిటీ ఏంటంటే మొహమాటం లేదు, ఎంత క్రిటిసిజం అయినా తట్టుకునే ఆ మెంటల్ స్ట్రెంగ్త్ ఉంది అతని దగ్గర. సో అలాగా అతను టీంని బ్రహ్మాండంగా తయారు చేశారు. దాంట్లో మీకు ఈ మల్టీ స్కిల్ ప్లేయర్స్ పిక్చర్లోకి వచ్చారు. శివం దుబేలు, నితీష్ రెడ్డిలు, రియాన్ పరాగ్లు, వీళ్ళందరినీ ఫోర్ ఫ్రంట్లోకి తీసుకురావడం, వాషింగ్టన్ సుందర్ని తీసుకురావడం. సో ఎవరైతే మల్టీ స్కిల్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం. అభిషేక్ శర్మ అఫ్కోర్స్ ఈయన రాకముందే ఇమీడియట్లీ ఆఫ్టర్ వరల్డ్ కప్ అతను డెబ్యూ చేశాడు అనుకోండి, బట్ అభిషేక్ శర్మ మీద ఫెయిత్ ఉంచడం. సో అది అతను చేసి టీంని పర్ఫెక్ట్గా మనం అనుకున్నట్టుగా లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ ఉండేలాగా, ఆల్రౌండర్స్ ఉండేలాగా, బ్యాటింగ్ చేసే బౌలర్స్ చేసే బ్యాటర్స్ ఉండేలాగా, టాలర్ ఫాస్ట్ బౌలర్స్ లైక్ ప్రసిద్ధ్ కృష్ణ ఉండేలాగా, ఇవన్నీ కూడా హర్షిత్ రాణా ఉండేలాగా, ఇవన్నీ కూడా అతను జాగ్రత్తలు తీసుకున్నాడు. చాలా పర్ఫెక్ట్గా టీంని తయారు చేయడం అనేది చేశాడు. ఇది టీం తయారు. ఇంకా టీమ్ టార్గెట్స్ విషయానికి వస్తే హై రిస్క్ హై రివార్డ్ గేమ్. మనం ఇటీవల కాలంలో 297 కొట్టామన్నా, ఈ వరల్డ్ కప్లో 3 సార్లు 250 కొట్టామన్నా, దానికి కింద ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు మన విక్టరీ తర్వాత, నేను 150, 160 టార్గెట్స్ వద్దని చెప్పాను, అయితే 100కి ఆల్అౌట్ అవుదాం, లేకపోతే విల్ గో ఫర్ 200. ఆ రకంగా వెళ్ళాలి మనం, అంతే తప్ప మిడ్వే వద్దు 150, 160 కొడతాం. ఏదో మా చిన్నప్పుడు అత్యవసర మార్కులు అనేవారు, అంటే బొటాబొటిగా యావరేజ్ మార్క్స్, అలాంటిది కాదు. యూ షుడ్ గో ఫర్ ద కిల్. అది అంతే. ఆ రకమైన హై రిస్క్ హై రివార్డ్, రిస్క్ హైగా ఉంటుంది, రివార్డ్ కూడా హైగా ఉంటుంది. ఆ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడదామని చెప్పి అతను నిర్ణయం తీసుకున్నాడు. అదే కదా మనం అందుకనే బ్యాటింగ్ కూడా నెంబర్ 8 దాకా బ్యాటింగ్ పెట్టి, దానివల్ల బౌలింగ్ కొంచెం వీక్ అయినా పర్లేదు. 8 బ్యాట్స్మెన్ ఉండాలి, 8 పక్కా బ్యాట్స్మెన్ ఉండాలి, ముగ్గురు మాత్రమే టైలెండర్స్ ఉండాలి, ముగ్గురు ఆడకపోయినా పర్లేదు, 8 వరకు మన బ్యాటింగ్ ఉండాలి. అలా ఉంటే ముందు వాళ్ళు కాస్త రిస్క్ తీసుకుని ఆడచ్చు. హై రిస్క్ హై రివార్డ్ క్రికెట్ని అతను ఎంకరేజ్ చేశారు. ఎప్పుడైతే న్యూజిలాండ్తో మనం వరల్డ్ కప్ ముందు ఆడే సిరీస్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనం బ్యాట్స్మెన్ ఆడిన తీరు చూస్తే నాకు అర్థమైంది. ఒక ఓవర్లో 3 4 వచ్చినా తర్వాత బాల్ కూడా 6 కొట్టడానికి వెళ్తారు. సో ఆ రకంగా చాలా రిస్కీ క్రికెట్. అంటే అది ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ అతను చేసిందంటే పర్సనల్ మైల్ స్టోన్స్ని ఈ కంప్లీట్గా పక్కన పెట్టేశాడు. ఇప్పుడు సంజు శాంసన్ కావాలంటే 3 100s కొట్టుండొచ్చు, కానీ అది 100s కోసం వెళ్ళలేదు సంజు శాంసన్. ఎందుకంటే ఆ కల్చర్ తీసుకొచ్చాడు. అంతకుముందు మన ప్లేయర్స్, అంటే మనం ఎవరిని పర్టికులర్గా బ్లేమ్ చేయడం కాదు, కానీ పర్సనల్ ల్యాండ్ మార్క్స్ నుంచి ప్రతి ఒక్కరు అనుకున్నారు 50 చేద్దాం, 100 చేద్దామని.
ఇక్కడ 50లో 100s కాదు, నాకు 20 కొట్టినా 30 కొట్టినా తిలక్ వర్మ చేసిన 21 ఆఫ్ 7 balls with 300 స్ట్రైక్ రేట్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ 50 అని చెప్పి సూర్యకుమార్ కూడా చెప్పాడు. అతనే చెప్పాడు గౌతమ్ గంభీర్ పర్సనల్ ల్యాండ్ మార్క్స్ గురించి పర్సనల్ మైల్ స్టోన్స్ పక్కన పెట్టమని చెప్పాడు. సో అది ఆ కల్చర్ తీసుకొచ్చాడు. పర్సనల్ మైల్ స్టోన్స్ కుదరవు, మీరు టీం కోసం ఆడాలి. మీరు టీం కోసం చేసే క్విక్గా చేసే 20 runs ఆర్ వెరీ గుడ్ లైక్ 50. అందుకే ఏంటంటే ఈ హై రిస్క్ హై రివార్డ్ క్రికెట్ పర్సనల్ ల్యాండ్ మార్క్స్ లేవు కాబట్టి దానివల్ల ప్లేయర్స్ ఫెయిల్ అయినా వాళ్ళకి పూర్తిగా సపోర్ట్ ఇవ్వడం. అలాగే అభిషేక్ శర్మ ప్లేడ్ ద ఫైనల్, ఒక మంచి బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడు ఫైనల్లో. అలాగే మీకు వరుణ్ చక్రవర్తి కూడా ఫైనల్ ఆడాడు. సో ఆ పేషెన్స్, లాంగ్ రన్ ఇవ్వడం, ఆ ప్లేయర్ మీద ఫెయిత్ ఉంచడం, అన్నిటికంటే ముఖ్యంగా అతను తీసుకొచ్చిన క్రికెటర్స్ సంజు శాంసన్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా వీళ్ళందరూ మన రాడార్లో కూడా లేరు. వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ ఎబిలిటీ తెలుసు అతనికి, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని బ్రహ్మాండంగా మ్యాచ్ విన్నర్స్గా తయారు చేశారు. ఆ క్రెడిట్ మొత్తం నేను సంజు గురించి మాట్లాడినప్పుడు కూడా చెప్పాను. సంజుని మళ్ళీ అతనికి న్యూ లీజ్ ఆఫ్ లైఫ్ ఇచ్చింది గౌతమ్ గంభీర్కి ఎప్పుడు రుణపడి ఉంటాడు. అలాగే వరుణ్ చక్రవర్తి కూడా ఇప్పుడు 2021 వరల్డ్ కప్లో ఆడాడు, ఒక్క వికెట్ కూడా తీయలేదు ఆడిన 3 మ్యాచ్లో. అక్కడి నుంచి అతను ఇండియన్ టీంకి దూరం అయిపోయాడు. కేకేఆర్ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తున్నాడు, కానీ ఎందుకని ఇండియన్ టీంలో అతన్ని అనుకోలేదు. కానీ వరుణ్ చక్రవర్తిని తీసుకురావడం, హర్షిత్ రాణాని చాలా క్రిటిసిజం వచ్చింది. సో అన్ని ఫార్మాట్లో అతను చేయడానికి నేను కూడా క్రిటిసైజ్ చేశాను. కానీ ఈ ఫార్మాట్లో అతను లాంటి వాళ్ళు ఉండాలి. అతను యాక్చువల్గా ఈ వరల్డ్ కప్లో ఆడుంటే కుల్దీప్కి ఛాన్స్ వచ్చి ఉండేది. ఏదో ఒక మ్యాచ్లో హర్షదీప్ని పక్కన పెట్టైనా హర్షిత్ రాణా ఆడించు, బికాజ్ యూ కెన్ బ్యాట్. కుల్దీప్ని కూడా మనం రంగంలో దించే అవకాశం. సో ఆ రకమైన వెసులుబాటు ఇస్తాడు, బికాజ్ యూ కెన్ బ్యాట్, యూ కెన్ గివ్ యూ దోస్ 4 overs అండ్ ఆల్సో యూ కెన్ బ్యాట్. సో అందుకని అతను ఎంకరేజ్ చేశాడు. సో ఈ ఫార్మాట్లో అతను ఎంకరేజ్ చేయడానికి నేను ఏమాత్రం తప్పట్టు. అతను ఆల్రెడీ ప్రూవ్ చేస్తున్నాడు కూడా. హర్షిత్ రాణా has proven his ability. He can bowl fast, he can bowl that heavy ball, he can hit the deck, and he can also bat well. He can tong the ball coming down the order. సో అతని ఎబిలిటీకి సో వీళ్ళని ప్లేయర్స్ని కొంతమందిని ఐడెంటిఫై చేసి చాలా కాలంగా ఇండియన్ టీం దూరంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఆడించడం. అలాగే నితీష్ కుమార్ రెడ్డి కూడా లాంగ్ రన్ ఇచ్చాడు. నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ సీజన్ తర్వాత ఫెయిల్ అవుతూ ఉన్నాడు. ఐపీఎల్ సన్ రైజర్స్కి ఆడిన తర్వాత ఇండియాకి ఒక 2 knocks ఆడిన తర్వాత మెల్బోర్న్ సెంచరీ తర్వాత ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. కానీ అతను ఏంటంటే అతని ఎబిలిటీ ఈక్వల్ కాకపోతే రేపైనా అతను క్లిక్ అవుతాడు. ఇప్పటికీ మళ్ళీ అతను పిక్చర్లోకి వస్తాడు చూడండి నితీష్ కుమార్ రెడ్డి లాంటి ప్లేయర్స్. ఎందుకంటే అలాంటి నితీష్ కుమార్ రెడ్డి, శివం దుబే లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అదొకటి. సో ఇలా కొంతమంది ప్లేయర్స్ని పర్టికులర్గా ఎంకరేజ్ చేయడం, వాళ్ళకి లాంగ్ రన్ ఇవ్వడం, అది కూడా గౌతమ్ గంభీర్ క్రెడిట్ చెందే విషయం. ఇంకోటి ఏంటంటే రోల్ క్లారిటీ. శివం దుబే బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాడు. ఎందుకు అయ్యాడు? అతనికి 2 roles ఉన్నాయి. స్పిన్ బ్యాషర్, స్పిన్నర్స్ వచ్చినప్పుడు ఉత్తి కారేసే స్పిన్నర్స్ని కొట్టు, అది నీ రోల్. అలా కొట్టగలడు అతనికి ఆ లాంగ్ లీవర్స్ ఉన్నాయి. పెద్దగా ఫుట్ వర్క్ యూజ్ చేసిన కాకపోయినా ఒక అడుగు ముందుకేస్తే అతను బాల్ పిచ్కి రీచ్ అయిపోతాడు, షార్ట్ వచ్చి. అలాగా అతని హైట్ని, అతని లాంగ్ రీచ్ని ఉపయోగించుకొని అతన్ని స్పిన్ బ్యాషర్గా తయారు చేశారు. అతన్ని ఆ స్పిన్నర్స్ వచ్చినప్పుడు అతను వస్తాడు క్రీస్లో. అలాగే ఫినిషింగ్ కూడా చేస్తాడు. ఇప్పుడైతే ఫాస్ట్ బౌలర్స్ కూడా బాగా ఆడతాడు. సో అతనికి ఒక స్పెసిఫిక్ రోల్ ఇచ్చారు. రింకు సింగ్ ఒక రోల్, లాస్ట్లో 3-4 balls ఉన్నప్పుడు వచ్చి నువ్వు ఎక్కువ టైం తీసుకోకుండా రిమైనింగ్ నీకు వచ్చిన 5-6 balls కనీసం 2-3 boundaries కొట్టు. అలా ప్రతి ఒక్కరికి. అలాగే తిలక్ వర్మకి నువ్వు నెంబర్ 3 ఆడినప్పుడు నువ్వు ఒక ఎండ్లో నువ్వు యాంకర్ రోల్లా ప్లే చేయి, మిగతా వాళ్ళు కొడతారు, నువ్వు ఒక ఎండ్లో ఉండు. లేదు వెనక వచ్చిన దానికి కూడా ప్రిపేర్. దానికి కూడా నీకు నువ్వు లోయర్ మిడిల్ ఆర్డర్లో ఆడితే అక్కడ నువ్వు అగ్రెసివ్గా ఆడు, నీ ఇష్టం వచ్చిన షార్ట్స్ కొట్టుకు, తక్కువ స్కోర్ చేసినా నీకేం ఇబ్బంది లేదు, బెంగలేదు నీ ప్లేస్ విషయంలో అని అతనికి ఆ రోల్ ఇచ్చాడు. సూర్యకుమార్కి ఒక రోల్ ఇచ్చాడు. యూ ప్లే దోస్ సూప్లా షాట్స్, యూ ప్లే స్విప్ షాట్స్, స్పిన్నర్స్ మీద నువ్వు ఆడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్కి పవర్ ప్లేని బాస్ చేయండి, పవర్ ప్లేలో మ్యాక్సిమం రన్స్ చేయండి, అవుట్ అయినా పర్వాలేదు. అందుకే సంజు శాంసన్ 2 సార్లు ఆడి 20s చేసినా కూడా గవాస్కర్ లాంటి వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు. 20s చేస్తాడేంటి ఇతను ఎందుకు ఆడిస్తారు అతను 20s చేస్తే సరిపోతుందా అని అంటారు. కానీ ఆ 20 విషయంలో గంభీర్ చాలా హ్యాపీ. ఎందుకంటే పవర్ ప్లేలో కావాల్సిన మొమెంటం ఇచ్చాడు అతను. సో అలాంటి రోల్ ఇచ్చాడు. ఇషాన్ కిషన్ కంబ్యాక్ చేస్తున్న అతను అంత ఫ్రీగా ఆడాడంటే గౌతమ్ గంభీర్ అతనికి ఇచ్చిన సపోర్ట్. సూర్యకుమార్ కూడా, నాట్ ఓన్లీ గౌతమ్ గంభీర్, వీళ్ళిద్దరూ ఒకే రకంగా ఆలోచిస్తారు. దే ఆర్ ఆన్ ద సేమ్ పేజ్ ఆల్వేస్. వాళ్ళిద్దరూ ఒకే రకంగా ఆలోచిస్తారు కాబట్టి, ఒకే రకమైన ఒకరు ఇట్లాగే ఒకరు అట్లాగే పరిస్థితి ఉండదు కాబట్టి నేను గంభీర్ గురించి చెప్తున్నా. సూర్య కూడా దాన్ని ఎండార్స్ చేస్తాడు. సో ఇద్దరి మధ్య ఉన్న ఆ అండర్స్టాండింగ్ అది కూడా చాలా ముఖ్యం. సో ఇలా రోల్ క్లారిటీ కూడా టీంలో అందరికీ ఇచ్చాడు, రోల్ క్లారిటీ ఇచ్చాడు. ఇంకోటి ఏం చెప్పాడంటే, మీకు మీ ప్లేస్, నేను
నెంబర్ 3లోనే ఆడతాను, తిలక్ వర్మ నేను నెంబర్ 3లోనే ఆడతాను, నేను కెప్టెన్ అడుగుతాను. లేదు, కుదరదు, నువ్వు ఎక్కడైనా ఆడాల్సిందే. ఎవరైనా అంతే. శివం దుబే, అక్షర్ పటేల్ లాస్ట్ వరల్డ్ కప్లో ఫ్లోటర్గా ఆడాడు, చాలాసార్లు ముందు వచ్చాడు. ఈసారి అసలు బ్యాటింగే అసలు సరిగ్గా రాలేదు. అయినా ఏం లేదు, నీకు నీ రోల్ వచ్చినప్పుడు నేను ఇస్తాను. మొహమాటం లేదు. గంభీర్ దగ్గర ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే రాహుల్ ద్రావిడ్ లాగానో మరొకలాగానో మొహమాట పడు. నీ నీ అలవాటు, నీ అవసరం ఉన్నప్పుడు నేను దించుతాను, అంతే తప్ప నీ నెంబర్ నాది పలానా నెంబర్ అనుకోవడానికి లేదు. సో చాలా ఇండియన్ క్రికెట్లో ఉన్న హీరో వర్షిప్, పర్సనల్ మైల్ స్టోన్స్, నా నెంబర్ చాలా ముఖ్యం, ఈ నేను పలానా నెంబర్లో ఆడతాం, ఇలాంటివన్నీ బ్రేక్ చేశాడు గౌతమ్ గంభీర్. ఇలాంటివన్నీ బ్రేక్ చేశాడు. సో అందుకనే అతను నచ్చని క్వాలిటీస్ కూడా ఉన్నాయి కదా, నేను ఇందాక చెప్పినట్టుగా కొన్ని ఉంటాయి, ఎందుకుండో నచ్చని క్వాలిటీస్ కూడా ఉంటాయి. కానీ ఓవరాల్గా అతను చేసే ప్రతి ఒక్కరిలో మనం ఇప్పుడు నేను నన్ను తెలిసిన వాళ్ళు తెలుసు, కొంతమంది చాలా బాగా అనుకుంటారు, కొంతమంది నన్ను చెడ్డగా అనుకుంటారు. నాలో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి, అది నాకు కూడా తెలుసు. నేను నా వీక్ పాయింట్స్ ఏంటో, నా చెడు లక్షణాలు ఏంటో నాకు కూడా తెలుసు, అందరికీ ఉంటాయి. బట్ గంభీర్ ఓవరాల్గా ఈ ఫార్మాట్లో ఇండియన్ క్రికెట్కి తిరుగులేని పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అతని విజన్ కానీ, అతని టీంని తయారు చేసి, నేను ఒక రీల్ కూడా చేశాను, ఏంటంటే ఇండియన్ టీం గెలవకపోతే చాలా చెడ్డగా ఆడితే తప్ప ఓడిపోయింది. అంత ధైర్యంగా ఎలా చెప్పగలిగానంటే టీం అంత బాగా తయారు చేశాడు. గంభీర్ మీద ఉన్న నమ్మకంతోనే నేను ఆ మాట చెప్పాను. సో గంభీర్ మరి ఇప్పుడు టీంని గెలిపించేశాడు కదా, మరి టెస్ట్ మ్యాచ్ కూడా అతను కంటిన్యూ అవుతాడా? అది అంటే ఈ కాన్ఫిడెన్స్ తర్వాత ఖచ్చితంగా పనిచేస్తుంది. కాన్ఫిడెన్స్ ఎలాగా సంజు శాంసన్ వండర్స్ చేయనిచ్చిందో, గౌతమ్ గంభీర్ కూడా ఈ కాన్ఫిడెన్స్తో ఇంకా బెటర్ నిర్ణయాలు తీసుకుంటాడు. టెస్ట్ స్పెషలిస్ట్ని ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ మనకి ఇటీవల మనం వన్డేల్లో ఫెయిల్ అవుతున్నాము, టెస్ట్లో ఫెయిల్ అవుతున్నాము. ఈవెన్ ఈ T20 వరల్డ్ కప్లో కూడా మనం సరిగ్గా ఆడింది స్పిన్నర్స్ని. మనం నమీబియా స్పిన్నర్స్ని, నెదర్లాండ్ స్పిన్నర్స్ని, USA స్పిన్నర్స్ని, ఈవెన్ ఫైనల్లో శాంట్నర్ని, మనం స్పిన్నర్స్ని సరిగ్గా ఆడలేదు. స్పిన్ ఆడడంలో మనకి డీప్ రూటెడ్ ప్రాబ్లం. మనం టెస్టుల్లో కానీ ఇటీవల మళ్ళీ వన్డేల్లో కూడా మన ఫామ్ దెబ్బతిండడం, హోమ్లో కూడా ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే స్పిన్ బౌలింగ్ సరిగ్గా ఆడలేకపోవడం. తర్వాత ఆ పేషెంట్గా టెస్ట్ ఇన్నింగ్స్ కానీ వన్డేలో కూడా కొంత టైం తీసుకున్నాడు. అది ఈ జాడ్యాలని నివారించాలి తప్పిస్తే కోచ్తో కాదు అక్కడ సమస్య. సో గంభీర్కి ఇప్పుడున్న కాన్ఫిడెన్స్తో సరే ఇతనితోనే మనం వెళ్దాం. ఇండియన్ క్రికెట్లో ఏంటంటే మళ్ళీ ఇక్కడ కోచ్ వచ్చాడు, అక్కడ కోచ్ వచ్చాడు, ఇతనికి ఒక వర్గం ఏర్పడుతుంది, అతనికి ఒక వర్గం ఏర్పడుతుంది. సో ఈ ప్లేయర్స్ అందరూ నువ్వు గంభీర్ మనిషివని వాళ్ళు అనుకుంటే, నువ్వు వచ్చిన కొత్త కోచ్ ఎవరో వచ్చారనుకోండి, ఫలానా ఎక్స్ మనిషివని నువ్వు అనుకుంటే, ఇది టీంలో అంటే ఆల్ ఫార్మాట్ ప్లేయర్స్ ఆడేటప్పుడు అలాంటి ఇబ్బందులు వస్తాయి. అవన్నీ రాకుండా గంభీర్ని కొనసాగించండి. ఈ డీప్ రూటెడ్ ప్రాబ్లమ్ని టెస్ట్ స్పెషలిస్ట్ని ఎంకరేజ్ చేయండి. స్పిన్ బౌలింగ్ ఆడడంలో మనకున్న లోపాలు సవరించండి, లాంగ్ ఇన్నింగ్స్ ఆడడంలో సవరించండి. అంతేగాని గంభీర్ని తీసేయాల్సిన అవసరం లేదేమో. ఒకప్పుడైతే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేశానంటే గంభీర్ ఇలా చేస్తుంటే కష్టం అని చెప్పి. కానీ గంభీర్ కూడా ఇక్కడి నుంచి తన నిర్ణయాలు మార్చుకోవాలి. సర్ఫరాజ్ ఖాన్ లాంటి వాళ్ళు, కొంతమంది టెస్ట్ స్పెషలిస్ట్ ఉన్నారు కదా, పడిక్కల్, వీళ్ళు ఎవరైతే బాగా ఆడుతున్నారో టెస్ట్ మ్యాచ్లు బాగా, రుతురాజ్ గైక్వాడ్, ఇలాంటి వాళ్ళందరినీ, ఇంకా శ్రేయస్ అయ్యర్ని అన్ని ఫార్మాట్స్లో ఆడించాలి. సో ఇవి తన పర్సనల్ లైక్స్ అండ్ డిస్లైక్స్ పక్కన పెట్టేసి టీం కోసం చేస్తాడు కదా ఎప్పుడు కూడా. కొన్ని నిర్ణయాలు, కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుని, ఇంకోటి కూడా చెప్పాలి. ఇంకోటి కూడా ఏంటంటే గంభీర్ విషయాలు మనం చెప్పాల్సింది, ఆఖరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకుని, అంటే ఇండియన్ టీం మేనేజ్మెంట్ నిర్ణయం ఏంటంటే శుభ్మన్ గిల్ని ఆడించాలి వరల్డ్ కప్లో, ఎలాగైనా అతను స్టార్ట్ చేయాలి, అది మార్చేసి టీం ఇంట్రెస్ట్ ముఖ్యం కాబట్టి శుభ్మన్ని పక్కన పెట్టేసి ఆఖరి నిమిషంలో పక్కన పెట్టి వరల్డ్ కప్లో శుభ్మన్ గిల్ కూడా ఆ నిర్ణయం చాలా ఇబ్బంది పెట్టి ఉంటుంది, చాలా హర్ట్ అయి ఉంటాడు. అయినా సరే ఏమైనా పర్లేదు, గిల్ని పక్కన పెట్టేస్తాం ఆఖరి నిమిషంలో. తప్పు చేసాం, దాన్ని చివరి నిమిషాలైనా సరిదిద్దుకుని ఆ గట్స్ ఉండాలి. ఆ గట్స్ గంభీర్కున్నాయి, అది నాకు నచ్చింది. సో గంభీర్ గురించి మరీ ఎక్కువగా పొగిడినా మీరు దాని మీద కామెంట్ చేస్తారు, తిట్టినా కామెంట్ చేస్తారు. సో కామెంట్స్ అనేవి కామన్గా ఉంటాయి, ప్రతిదానికి ప్రతిచర్య ఉంటుంది. సో బట్ స్టిల్ ఇది నా మనసులోంచి వచ్చిన మాటలు. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కామెంట్స్లో మాట్లాడుకుందాం, సివిలైజ్డ్గా మాట్లాడుకుందాం.